Hello friends, welcome back to our channel Learn English with Subramaniam Naramalli English for All. ఈ రోజు సెషన్ లో అయితే మనం ఈ యాక్షన్ వర్బ్ తో హ్యావ్, హ్యాస్ మరియు V3లను ఎలా వాడాలి, ఎప్పుడు వాడాలి, ఎక్కడ వాడాలి అనే విషయాన్ని అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. మరి యాక్షన్ వర్బ్ తో హ్యావ్, హ్యాస్, V3లను ఎప్పుడు ఉపయోగిస్తాం, ఏ సందర్భంలో ఉపయోగిస్తామంటే టైం చెప్పకుండా గతంలో జరిగిన పనులు, అంటే ఆల్రెడీ ఈ పనులన్నీ కూడా జరిగిపోయిన పనులు అనమాట. కాకపోతే ఇక్కడ టైం అనేది చెప్పాలి, ఎప్పుడు జరిగింది అని చెప్పడం లేదు. సో టైం చెప్పకుండా గతంలో జరిగిన పనులను చెప్పడానికి అయితే మనం ఇది ఉపయోగిస్తాం. అలాగే ఇప్పుడే జరిగిన పనులు అంటే మా క్యాజువల్ గా మాట్లాడుతుంటాం కదా సాధారణంగా, ఇప్పుడే అయిపోయింది, ఇప్పుడే వెళ్ళాడు, ఇప్పుడే తిన్నాం, ఇప్పుడే జరిగింది ఈ పని అంటుంటాం కదా. సో ఇలాంటి పనులన్నింటినీ కూడా మనం ఈ విధంగా అయితే చెప్పొచ్చు ఫ్రెండ్స్. సో మన ఫార్ములా అందరికీ తెలిసిందే. మనం ఇంగ్లీష్ దేని ద్వారా నేర్చుకుంటున్నాం, తినడం అనే సూత్రంతో నేర్చుకుంటున్నాం కాబట్టి దీన్ని కూడా మనం తినడంతోనే ప్రారంభిద్దాం ఫ్రెండ్స్. ఇదే మన ఇవాళ 5వ రోజు ఛాలెంజ్. సరే, మరి లేట్ చేయకుండా మనం టాపిక్ అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. సబ్స్క్రైబ్ చేయడమే కాదు, మన ఇంటెన్షన్ ఏంటి అంటే, మన లక్ష్యం ఏంటి అంటే అందరికీ ఉచితంగా ఇంగ్లీష్ నేర్పించడమే లక్ష్యం ఫ్రెండ్స్. సో కాబట్టి ఫాలో చేయండి, మీకు తెలిసినంత వరకు, వీలైనంత వరకు అందరికీ షేర్ చేయండి. ఇది ఎవరికో ఉపయోగపడుతుంది. సరే, మరి లేట్ చేయకుండా మనం టాపిక్ వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫస్ట్ వన్, టైం తెలపకుండా గతంలో జరిగిన పనులు. సో ఫస్ట్ మనం టైం తెలపకుండా గతంలో జరిగిన పనుల గురించి అయితే చూద్దాం, తర్వాత ఇప్పుడే జరిగిన పనుల గురించి అయితే చూద్దాం. మరి టైం తెలపకుండా గతంలో జరిగిన పనులను ఏ సబ్జెక్ట్స్ ఎలా వాడాలో చూద్దాం. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, యాక్షన్ వర్బ్ తో హ్యావ్, హ్యాస్, V3 వాడతామని. మరి ఏ సబ్జెక్ట్ వచ్చినప్పుడు హ్యావ్ వాడతాం, ఏ సబ్జెక్ట్ వచ్చినప్పుడు హ్యాస్ వాడతాం, అండ్ వీటి యొక్క కాంబినేషన్స్ ఏంటనేది చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మొదటగా సబ్జెక్ట్ ఐ కానీ, వి కానీ, యూ కానీ, దే కానీ వస్తే ఏం వాడాలి చూడండి, హ్యావ్ వాడతాం, అలాగే V3 వాడతాము. అదేవిధంగా సబ్జెక్ట్ హీ గాని, షీ గాని, ఇట్ గాని, హరి ఏదన్నా ఒక నేమ్ వచ్చినప్పుడు ఏం వాడతాం చూడండి, హ్యాస్ మరియు V3లను వాడతాం ఫ్రెండ్స్. మరి ఇప్పుడు తెలుగులో ఒక ఎగ్జాంపుల్ అయితే తీసుకుందాం ఫ్రెండ్స్. నేను మామిడి పండు తిన్నాను. జనరల్ గా అయితే మనం దీన్ని తిన్నాననే అంటాం, కానీ ఇందులో ఉన్న మీనింగ్ ఏంటి, ఈ తిన్నానులో ఉన్నటువంటి అర్థం ఏంటి తెలుసుకోగలిగామంటే మనకి ఈ సెంటెన్స్ రాయడం చాలా ఈజీ ఫ్రెండ్స్. నేను మామిడి పండు తిన్నాను అంటే తిని ఉన్నాను. మనం ఇంతకుముందు డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ వర్బ్స్ చెప్పుకున్నాం. వర్బ్స్ యొక్క వివిధ రూపాల గురించి మాట్లాడినప్పుడు తిని అంటే ఏం తీసుకున్నాం ఫ్రెండ్స్, V3 తీసుకున్నాము. అంటే ఇక్కడ తిన్నాను మనం ఎలా విభజించుకోవాలి, తిని ఉన్నాను అని ఇమాజిన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో నేను మామిడి పండు తిన్నాను. సాధారణంగా దీన్ని మనం వీటి ఉపయోగించేప్పుడు తిన్నానని అంటాం, V3 ఉపయోగించేప్పుడు కూడా తిన్నానని అంటాం. కాకపోతే ఇక్కడ తేడా ఏంటి అంటే, టైం చెప్పకుండా గతంలో జరిగిన పనులను చెప్పేటప్పుడు ఇలా చెప్తాం ఫ్రెండ్స్. వాటిని ఎలా చెప్పాలి అనే విషయం తెలుసుకుందాం. తెలుగులో అయితే మనం ఇన్ని విధాలుగా చెప్తాం. నేను మామిడి పండు తిన్నాను, మనం మామిడి పండు తిన్నాము, నువ్వు మామిడి పండు తిన్నావు, మీరు మామిడి పండు తిన్నారు, వాళ్ళు మామిడి పండు తిన్నారు. ఇన్ని విధాలుగా చెప్తాం. వీటిని నేను మీకు ఎగ్జాంపుల్ ఇచ్చాను ఫ్రెండ్స్. తిని ఉన్నాము ఇలా అయితే అనుకోండి, మీకు ఈ సెంటెన్స్ రాయడం చాలా ఈజీ అవుతుంది. మరి దీన్ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలి అనే విషయాన్ని అయితే ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. మొదటగా సబ్జెక్ట్స్ ఐ కానీ, వి కానీ, దే కానీ వచ్చినప్పుడు ఎలా రాయాలి, సో ఇవన్నీ మనకి తెలిసిందే. సో కాబట్టి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఐ హ్యావ్, ఐ హ్యావ్, తిని అంటే ఏంటి, ఈటెన్, ఏం తిన్నాను, మ్యాంగో. ఐ హ్యావ్ ఈటెన్ మ్యాంగో. నేను మామిడి పండు, ఈటెన్ అంటే తిని, హ్యావ్ అంటే ఉన్నాను. ఐ హ్యావ్ ఈటెన్ మ్యాంగో అంటే నేను మామిడి పండు తిన్నాను, అంటే గతంలో తిన్నాను. అదేవిధంగా సబ్జెక్ట్ ఏదైనా కూడా ఐ అయినా, వి అయినా, యు అయినా, దే అయినా ఇదే విధంగా రాస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు మరి అదేవిధంగా సబ్జెక్ట్ హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ, రాజు ఏదైనా నేమ్ వచ్చినప్పుడు
వీటిని ఎలా రాయాలి అని అంటే జస్ట్ ఏం లేదు ఫ్రెండ్స్, హ్యాస్ అనే వాడతాం. హ్యావ్ ప్లేస్ లో ఏం వాడుతున్నాం? హ్యాస్. హీ హ్యాస్ ఈటెన్ మ్యాంగో అంటే అతడు మామిడి పండు తిన్నాడు. అతడు మామిడి పండు తిన్నాడు. సో ఇక్కడ మనకు సబ్జెక్ట్ ఏదైనా కూడా మనం చెప్పే విధానం మారదు ఫ్రెండ్స్. ఇలా పాజిటివ్ సెంటెన్సెస్ అయితే చెప్తాం ఫ్రెండ్స్. సబ్జెక్ట్ ఏదైతే అలా చెప్తాం ఫ్రెండ్స్. ఐ అయితే ఐ అని, యు అయితే యు అని, దే అయితే దే అని, వి అయితే వి అని. వీ హ్యావ్ ఈటెన్ మ్యాంగో. మేము మామిడి పండు తిన్నామని చెప్పాలంటే వీ హ్యావ్ ఈటెన్ మ్యాంగో అంటాం. అదేవిధంగా హీ షీ ఇట్ రాజు ఏది చెప్పినా కూడా సెంటెన్స్ అలాగే వస్తుంది ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ రాజు మామిడి పండు తిన్నాడని చెప్పాలంటే ఏం చెప్తాం? రాజు హ్యాస్ ఈటెన్ మ్యాంగో. రాజు హ్యాస్ ఈటెన్ మ్యాంగో. ఇలా అయితే చెప్తాం ఫ్రెండ్స్. మరి ఇది పాజిటివ్ ఉంటే దీనికి ఇంటరాగేటివ్ ఉంటుంది కదా, మరి దీన్ని ఎలా క్వశ్చన్ చేయాలి అది చూద్దాం ఫ్రెండ్స్. నేను మామిడి పండు తిన్నానా? ఇంతకుముందు నేను తిన్నానని చెప్పాను, మరి ఇప్పుడు దీన్ని ఎలా క్వశ్చన్ చేసుకోవాలి? నేను మామిడి పండు తిన్నానా? అలాగే నువ్వు మామిడి పండు తిన్నావా? రాజు మామిడి పండు తిన్నాడా? లేదా మీరు మామిడి పండు తిన్నారా? ఇలా అడుగుతాం కదా ఫ్రెండ్స్. మరి వీటిని ఎలా రాయాలి, క్వశ్చన్ ఎలా చేయాలనేది చూద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ చిన్న డిఫరెన్స్ ఫ్రెండ్స్. సో మనం ఏదైతే పాజిటివ్ సెంటెన్స్ రాసామో ఐ హ్యావ్ అని రాసాం, ఇక్కడేం మారుస్తున్నామంటే హ్యావ్ ఐ అంటే ఈ రెండింటి యొక్క స్థానాలు మారుస్తున్నాము, ఇంకేమీ మార్చట్లేదు. జస్ట్ సబ్జెక్ట్ ను హ్యావ్ బట్ ఇక పొజిషన్స్ మనం మార్చినట్లయితే మనకు క్వశ్చన్ అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. హ్యావ్ ఐ, హ్యావ్ వి, హ్యావ్ యూ, హ్యావ్ దే. మిగతా సెంటెన్స్ అంతా సేమ్ ఫ్రెండ్స్. హ్యావ్ దే ఈటెన్ మ్యాంగో? వాళ్ళు మామిడి పండు తిన్నారా? లేదా నువ్వు మామిడి పండు తిన్నావా? హ్యావ్ యూ ఈటెన్ మ్యాంగో? ఇలా సబ్జెక్ట్ ఏదైనా కూడా ఇలా చెప్తాం ఫ్రెండ్స్. మరి అదే విధంగా సబ్జెక్ట్ ఈ షీ ఇట్ వచ్చినప్పుడు ఎలా చెప్పుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. హ్యాస్ షీ, హ్యాస్ హీ, హ్యాస్ ఇట్, హ్యాస్ రాజు ఈటెన్ మ్యాంగో? రాజు మామిడి పండు తిన్నాడా? హ్యాస్ రాజు ఈటెన్ మ్యాంగో? లేదా ఆమె మామిడి పండు తిన్నదా? హ్యాస్ షీ ఈటెన్ మ్యాంగో? ఇలా సబ్జెక్ట్ ఏదైనా చెప్పే విధానం ఒక్కటే ఫ్రెండ్స్. ఇది పాజిటివ్ అండ్ దానికి సంబంధించినటువంటి నెగిటివ్. ఇప్పుడు మరి పాజిటివ్ ఉంటే పాజిటివ్ దానికి సంబంధించినటువంటి ఇంటరాగేటివ్. మరి పాజిటివ్ ఉంటే నెగిటివ్ కూడా ఉంటుంది కదా ఫ్రెండ్స్. మరి అది ఎలా ఉంటుందో చూద్దాం ఫ్రెండ్స్. మరి నెగిటివ్, మనకి నెగిటివ్ అనగానే తెలుసు, నాట్ అనేది యాడ్ చేస్తే మనకు కావాల్సినటువంటి నెగిటివ్ వాక్యం అనేది వచ్చేస్తుంది. చూడండి, ఇంతకుముందు అక్కడ సబ్జెక్ట్ ఐ, వి, యు, దే వస్తే హ్యావ్ V3 తీసుకున్నాం. ఇక్కడ నెగిటివ్ సెంటెన్స్ రాస్తున్నాం కాబట్టి హ్యావ్ నాట్ ఆర్ హ్యావెంట్ V3. ఇక్కడ జస్ట్ మనం ఏం చేయట్లేదు ఫ్రెండ్స్, నాట్ అనేది ఒక పదాన్ని యాడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. హ్యావ్ నాట్, హ్యాస్ నాట్. వాటిని హ్యావెంట్, హ్యాజెంట్ అంటాము. సో సబ్జెక్ట్ ఐ, వి, యు, దే వస్తే హ్యావ్ నాట్ ఉపయోగిస్తున్నాము. హీ, షీ, ఇట్ ఏదైనా ఒక నేమ్ వస్తే హ్యాస్ నాట్ ఉపయోగిస్తున్నాము. V3 కామన్. మరి ఇప్పుడు ఈ నెగిటివ్ సెంటెన్స్ ఎలా రాయాలో చూద్దాం ఫ్రెండ్స్. ఇంతకుముందు తిన్నాను అన్నాం పాజిటివ్ లో, అంటే నేను తినలేదు. నేను మామిడి పండు తినలేదు. నువ్వు మామిడి పండు తినలేదు. మనం మామిడి పండు తినలేదు. వాళ్ళు మామిడి పండు తినలేదు. మీరు మామిడి పండు తినలేదు అని ఇలా అయితే చెప్తాం. మీకు అర్థం అవడం కోసం నేను తిని లేను, తిని లేము, తిని లేవు అని చెప్పాను ఫ్రెండ్స్. మీరు ఒక్కసారి బాగా అర్థం చేశారంటే మీకు అర్థమైపోతుంది అనమాట. సో ఇప్పుడు మరి ఈ వాక్యాన్ని ఎలా రాయాలో చూద్దాం ఫ్రెండ్స్. జస్ట్ ఇంతకుముందు వాక్యానికి ఇక్కడ వాక్యానికి డిఫరెన్స్ ఏంటో అబ్జర్వ్ చేయండి. ఇంతకుముందు నేను ఐ హ్యావ్ అన్నాను, ఇప్పుడేం రాశాను? ఐ హ్యావ్ నాట్ ఆర్ ఐ హ్యావెంట్. ఐ హ్యావ్ నాట్, జస్ట్ హ్యావ్ పక్కన నాట్ అనేది యాడ్ చేశాను. మిగతా సెంటెన్స్ అంతా సేమ్. ఐ హ్యావ్ నాట్ ఈటెన్ మ్యాంగో. నువ్వు మామిడి పండు తినలేదు అంటే ఏం చెప్తాం? యూ హ్యావ్ నాట్ ఈటెన్ మ్యాంగో. వాళ్ళు మామిడి పండు తినలేదు. దే హ్యావ్ నాట్ ఈటెన్ మ్యాంగో. ఇలా అయితే చెప్తాం ఫ్రెండ్స్. జస్ట్ నాట్ అనేది యాడ్ చేస్తే ఆ పాజిటివ్ సెంటెన్స్ నెగిటివ్ సెంటెన్స్ గా మారిపోతుంది. అదేవిధంగా సబ్జెక్ట్ హీ, హీ, ఇట్ ఏదైనా ఒక నేమ్ వచ్చినప్పుడు ఎలా చెప్తాము అంటే రాజు హ్యాస్ నాట్ ఈటెన్ మ్యాంగో అంటే రాజు మామిడి పండు తినలేదు. లేదు ఆమె మామిడి పండు తినలేదంటే హీ హ్యాస్ నాట్ ఈటెన్ మ్యాంగో. సో ఇలా సబ్జెక్ట్ ఏదైనా సెంటెన్స్ లో ఎలాంటి మార్పు ఉండదు. జస్ట్ అక్కడ హ్యావ్, హ్యాస్ అని వాడాం. ఇక్కడ హ్యావ్ నాట్,
హ్యాస్ నాట్ వాడుతున్నాము నెగటివ్ సెంటెన్స్ కి. మరి దీన్ని కూడా క్వశ్చన్ చేయాలి మనం, దీనికి కూడా క్వశ్చనింగ్ ఉంటుంది, ఇంట్రాగేటివ్ ఉంటుంది కదా. మరి అదేంటో చూద్దాం ఫ్రెండ్స్. అంటే దీనికి ఇంట్రాగేటివ్ ఏంటి, నేను తినలేదు అన్నాను. మరి ఇంట్రాగేటివ్ ఎలా చేస్తాం, నేను తినలేదా, నేను మామిడి పండు తినలేదా, లేదా నువ్వు మామిడి పండు తినలేదా, ఇలా అడుగుతాం కదా. ఇది ఇంటరాగేటివ్ అన్నమాట. సో ఇక్కడ అన్ని సెంటెన్సెస్ మీకు తెలుగులో ఎలాంటి ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా రాయొచ్చో నేను ఇక్కడ మీకు ఇచ్చాను. సో చూడండి, ఇప్పుడు మరి దీన్ని ఎలా చెప్పాలో చూద్దాం ఫ్రెండ్స్. జస్ట్ ఇక్కడ కూడా ఏం లేదు ఫ్రెండ్స్, మనం ఇంతకుముందు ఐ హ్యావ్ నాట్ అన్నాను కదా. సో జస్ట్ వాటిని ఇంటర్చేంజ్ చేసాం, వాటి యొక్క స్థానాలు మార్చామంటే మనకు కావాల్సిన క్వశ్చన్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. హ్యావెంట్ ఐ, ఆర్ హ్యావ్ నాట్ ఐ, ఆర్ హ్యావెంట్ యూ, హ్యావ్ నాట్ వి, ఆర్ హ్యావ్ నాట్ దే, ఆర్ హ్యావెంట్ దే, హ్యావెంట్ దే ఈటెన్ మ్యాంగో, హ్యావెంట్ దే ఈటెన్ మ్యాంగో. అంటే వాళ్ళు మామిడి పండు తినలేదా, లేదా నువ్వు మామిడి పండు తినలేదా, హ్యావెంట్ యూ ఈటెన్ మ్యాంగో, లేదా నేను మామిడి పండు తినలేదా, హ్యావెంట్ ఐ ఈటెన్ మ్యాంగో. ఇలా అయితే అడుగుతాం ఫ్రెండ్స్. మరి సబ్జెక్ట్ హీ షీ ఇట్ వస్తే ఎలా చెప్తామో చూద్దాం ఫ్రెండ్స్. సో జస్ట్ ఇక్కడ కూడా హీ హ్యాస్ నాట్ అన్నాం, జస్ట్ ఆ రెండు యొక్క స్థానాలు మార్చి హ్యాజంట్ హీ, ఆర్ హ్యాస్ నాట్ హీ, ఆర్ హ్యాస్ నాట్ షీ, హ్యాజంట్ ఇట్, ఆర్ హ్యాజంట్ రాజు ఈటెన్ మ్యాంగో. సెంటెన్స్ అంతా సేమ్ ఫ్రెండ్స్, ఏం మారడం లేదు, బాగా అబ్జర్వ్ చేయండి. సో ఇంతకుముందు అక్కడ ఐ హ్యావ్ నాట్ అన్నాం, ఇక్కడ హ్యావెంట్ ఐ అన్నాం, అక్కడ షీ హ్యాస్ నాట్ అన్నాం, ఇక్కడ హ్యాజంట్ షీ అంటున్నాము. మిగతా సెంటెన్స్ అంతా సేమ్, అదేమైపోయింది, క్వశ్చన్ గా మారిపోయింది. ఇలా అయితే మనం టైం చెప్పకుండా గతంలో జరిగిన పనులను ఈ విధంగా మనం చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. మనం నంబర్ ఆఫ్ వర్బ్స్ గురించి మాట్లాడుకున్నాం, మీరు వాటన్నిటి ప్రాక్టీస్ చేయండి. నేను లాస్ట్ లో ఎగ్జాంపుల్స్ ఇస్తాను, వాటిని మీరు ఇలా మార్చడానికి అయితే ప్రయత్నించండి, మీకు కంప్లీట్ 100% క్లారిటీ అయితే వస్తుంది ఫ్రెండ్స్. మరి ఇప్పుడు ఒకటైతే చూసాం, మరి ఇంకో యాక్షన్ కూడా జరుగుతుంది, ఇంకో దాన్ని కూడా మనం ఇదే విధంగా చెప్పొచ్చు అన్నాం కదా. మరి అదేంటో చూద్దాం ఫ్రెండ్స్. అంటే ఇప్పుడే జరిగిన పనులు, మనం సాధారణంగా ఉంటాం, ఇప్పుడే వెళ్ళొచ్చు అంటారు, ఇప్పుడే వెళ్ళాను, ఇప్పుడే వచ్చాడు, ఇప్పుడే తిన్నాను, ఇలా అంటుంటాం, అంటే ఇప్పుడే జరిగినవి అని. సో మరి వీటిని ఎలా చెప్పాలి అంటే, సబ్జెక్ట్ ఐ, వై, యు, దే వచ్చినప్పుడు జస్ట్ ఇంత మనం హ్యావ్ వి3 వాడాము. మరి ఇక్కడ జస్ట్ ఏం వాడాలంటే జస్ట్ అనేది వాడితే సరిపోతుంది. జస్ట్ మనం జస్ట్ అనేది ఒకటి యాడ్ చేస్తే మిగతా సెంటెన్స్ అంతా సేమ్ ఫ్రెండ్స్, ఎలాంటి మార్పు ఉండదు. సో సబ్జెక్ట్ హ్యావ్ వచ్చినప్పుడు హ్యావ్ జస్ట్ వాడతాం, వి3 వాడతాం. అలాగే సబ్జెక్ట్ హీ, షీ, ఇట్, హరి వచ్చినప్పుడు హ్యాస్ ప్లస్ జస్ట్ ప్లస్ వి3 అంటాము. హ్యాస్ కి ఏం యాడ్ చేస్తాం, జస్ట్ అనేది యాడ్ చేస్తే మనం ఈ సెంటెన్స్ అంతా కూడా మారిపోతుంది, ఇప్పుడే జరిగిన పనిగా మనం చెప్పొచ్చు ఫ్రెండ్స్. మరి దీనికి ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే, నేను ఇప్పుడే మామిడి పండు తిన్నాను, నేను ఇప్పుడే మామిడి పండు తిన్నాను, నువ్వు ఇప్పుడే మామిడి పండు తిన్నావు, వాళ్ళు ఇప్పుడే మామిడి పండు తిన్నారు. ఇలా అయితే మనం తెలుగులో ఇది అందరికీ సాధారణంగా ఎవరికైనా వచ్చేటువంటి భాషే కాబట్టి ఇది ఇలా మనం చెప్తాం ఫ్రెండ్స్. మరి దీన్ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలి చూడండి. ఇప్పటిదాకా మనం ఇంతకుముందు చూసిన సెంటెన్స్ అయితే ఐ హ్యావ్ జస్ట్ ఈటెన్ మ్యాంగో, ఐ హ్యావ్ జస్ట్ ఈటెన్ మ్యాంగో. అంటే నేను ఇప్పుడే మామిడి పండు తిన్నాను. అంటే ఇక్కడ చూడండి, ఐ అంటే నేను, ఈటెన్ మ్యాంగో అంటే మామిడి పండు, తిన్నాను అంటే తిని ఉన్నాను, ఇప్పుడే అన్నాను కదా. సో కాబట్టి తిని అంటే ఈటెన్, ఉన్నాను అంటే హ్యావ్ వాడతాం, ఇప్పుడే అన్నాం కాబట్టి జస్ట్ వాడుతున్నాము. ఐ హ్యావ్ జస్ట్ ఈటెన్ మ్యాంగో, నేను ఇప్పుడే మామిడి పండు తిన్నాను. ఇలా అయితే చెప్తాం ఫ్రెండ్స్. మరి సబ్జెక్ట్ ఏదైనా కూడా సెంటెన్స్ ఒకటే. అదే నువ్వు వాళ్ళు మామిడి పండు ఇప్పుడే తిన్నారు అంటే ఏం చెప్తాం, దే హ్యావ్ జస్ట్ ఈటెన్ మ్యాంగో, ఇలా చెప్తాం. మరి సబ్జెక్ట్ ఏదైనా చెప్పే విధానం ఒకటే. మరి ఇప్పుడు అదే విధంగా సబ్జెక్టు హీ, షీ, ఇట్, రాజు ఇలా వస్తే ఎలా చెప్తామంటే సేమ్ ఫ్రెండ్స్, షీ హ్యాస్ జస్ట్ ఈటెన్ మ్యాంగో, ఆమె ఇప్పుడే మామిడి పండు తిన్నది.
లేదా రాజు ఇప్పుడే మామిడి పండు తిన్నాడు. రాజు హ్యాస్ జస్ట్ ఈటెన్ మ్యాంగో. ఇలా సబ్జెక్ట్ మారుతుంది కానీ సెంటెన్స్ లో ఎలాంటి మార్పు ఉండదు ఫ్రెండ్స్. ఇదేంటి పాజిటివ్ సెంటెన్స్. మరి పాజిటివ్ ఉంటే దానికి ఇంటరాగేటివ్ ఉంటుంది. మరి ఈ పాజిటివ్ ఎలా క్వశ్చన్ చేయాలి? దాన్ని ఇంటరాగేటివ్ అని చెప్తున్నాం. మరి అది ఎలానో చూద్దాం ఫ్రెండ్స్. మరి నేను ఇప్పుడే మామిడి పండు తిన్నానా? నేను ఇప్పుడే మామిడి పండు తిన్నానా? లేదా మీరు ఇప్పుడే మామిడి పండు తిన్నారా? వాళ్ళు ఇప్పుడే మామిడి పండు తిన్నారా? ఇలా అయితే మనం చెప్తాం ఫ్రెండ్స్, క్వశ్చన్ చేస్తాం. మరి ఇలాంటి వాటిని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఇంతకుముందు నేను ఐ హ్యావ్ అన్నాను కదా, సేమ్ ఇక్కడ ఏం మారదు ఫ్రెండ్స్, జస్ట్ ఆ రెండింటిని స్థానాలు మారిస్తే క్వశ్చన్ అయిపోతుంది. హ్యావ్ ఐ జస్ట్ ఈటన్ మ్యాంగో? హ్యావ్ ఐ జస్ట్ ఈటన్ మ్యాంగో? నేను ఇప్పుడే మామిడి పండు తిన్నానా? లేదా నువ్వు ఇప్పుడే మామిడి పండు తిన్నావా? హ్యావ్ యూ జస్ట్ ఈటన్ మ్యాంగో? లేదా వాళ్ళు ఇప్పుడే మామిడి పండు తిన్నారా? హ్యావ్ దే జస్ట్ ఈటన్ మ్యాంగో? ఇలా అయితే చెప్తాం ఫ్రెండ్స్. మరి అదే విధంగా సబ్జెక్ట్ హీ షీ ఇట్ వస్తే ఏం చెప్తామంటే హ్యాస్ షీ జస్ట్ ఈటన్ మ్యాంగో? ఇప్పుడే మామిడి పండు తిన్నదా? లేదా అతడు ఇప్పుడే మామిడి పండు తిన్నాడా? హ్యాస్ హీ జస్ట్ ఈటన్ మ్యాంగో? లేదా అది ఇప్పుడే మామిడి పండు తిన్నదా? హ్యాస్ ఇట్ జస్ట్ ఈటన్ మ్యాంగో? ఇలా అయితే మనం క్వశ్చన్ రూపంలోకి మార్చొచ్చు ఫ్రెండ్స్. పాజిటివ్, దాని యొక్క ఇంటరాగేటివ్. మరి దీని యొక్క నెగిటివ్ ఏంటి, ఎలా ఉంటుందో చూద్దాం ఫ్రెండ్స్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, నెగిటివ్ అనగానే మనం ఏం చేయాలి? నాట్ అనేది ఒకటి యాడ్ చేస్తే మనకు పాజిటివ్ అనేది నెగిటివ్ అయిపోతుంది, ఆల్రెడీ మనకు తెలిసిందే. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాం చూడండి, హ్యావ్ పక్కన నాట్ అనే పదాన్ని యాడ్ చేస్తాం. సబ్జెక్ట్ ఐ, వి, యూ, దేవ సేమ్ వాడుతున్నాం, హ్యావ్ నాట్. ఇప్పుడే అన్నాం కాబట్టి జస్ట్, సో ఆల్రెడీ జరిగిన పని కాబట్టి V3 వాడుతున్నాం. అదేవిధంగా సబ్జెక్ట్ హీ షీ ఇట్ హరి వచ్చినప్పుడు హ్యాస్ నాట్ వాడతాము. హ్యాస్ నాట్ జస్ట్ V3 యూజ్ చేస్తాము. మరి దీనికి ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే నేను ఇప్పుడే మామిడి పండు తినలేదు. నేను ఇప్పుడే మామిడి పండు తినలేదు. నువ్వు ఇప్పుడే మామిడి పండు తినలేదు అని చెప్తాం. ఇలా మన ప్రతి సబ్జెక్ట్ కూడా మనం ఆల్రెడీ మనకు జనరల్ గా మాట్లాడే భాష కాబట్టి నేను అంత స్ట్రెస్ చేసి చెప్పదలుచుకోలేదు. మరి ఇలాంటి వాటిని ఎలా రాయాలో చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, ఇంతకుముందు ఐ హ్యావ్ అన్నాను, ఇక్కడ ఏమంటాను? ఐ హ్యావ్ నాట్. ఐ హ్యావ్ నాట్ జస్ట్ ఈటన్ మ్యాంగో. ఐ హ్యావ్ నాట్ జస్ట్ ఈటన్ మ్యాంగో అంటే నేను ఇప్పుడే మామిడి పండు తినలేదు. లేదా నువ్వు ఇప్పుడే మామిడి పండు తినలేదు అనడానికి ఏం చెప్తాం? యూ హ్యావ్ నాట్ జస్ట్ ఈటన్ మ్యాంగో. ఇలా ఇందులో ఐ కానీ, వై కానీ, యూ కానీ, దే కానీ సెంటెన్స్ ఇలాగే చెప్తాం ఫ్రెండ్స్. మరి అదే విధంగా సబ్జెక్ట్ హీ షీ ఇట్ ఏదైనా ఒక నేమ్ రాజు వస్తే ఎలా చెప్తామంటే రాజు హ్యాస్ నాట్ జస్ట్ ఈటన్ మ్యాంగో. రాజు ఇప్పుడే మామిడి పండు తినలేదు. లేదా ఇది ఇప్పుడే మామిడి పండు తినలేదు అంటే ఇట్ హ్యాస్ నాట్ జస్ట్ ఈటన్ మ్యాంగో. లేదా ఆమె మామిడి పండు తినలేదంటే షీ హాజ్ నాట్ జస్ట్ ఈటన్ మ్యాంగో. ఇలా అయితే నెగిటివ్ సెంటెన్స్ అనేది చెప్తాం. మరి ఈ నెగిటివ్ ని ఎలా క్వశ్చన్ చేస్తాం, ఇంట్రాగేటివ్ ఎలా రాస్తామంటే నేను ఇప్పుడే మామిడి పండు తినలేదా? నేను ఇప్పుడే మామిడి పండు తినలేదా? మనం ఇప్పుడే మామిడి పండు తినలేదా? నువ్వు ఇప్పుడే మామిడి పండు తినలేదా? మీరు ఇప్పుడే మామిడి పండు తినలేదా? వాళ్ళు ఇప్పుడే మామిడి పండు తినలేదా? నేను రకాలుగా చెప్తా. మరి దీన్ని ఎలా క్వశ్చన్ గా మార్చాలి? జస్ట్ ఏం లేదు ఫ్రెండ్స్, అక్కడ ఐ హ్యావ్ నాట్ అని రాశాను, ఇక్కడ హ్యావ్ నాట్ ముందుకు తీసుకోండి, ఐని తర్వాత రాయండి. హ్యావ్ నాట్ ఐ, హ్యావెంట్ ఐ జస్ట్ ఈటన్ మ్యాంగో? నేను ఇప్పుడే మామిడి పండు తినలేదా? హ్యావెంట్ ఐ జస్ట్ ఈటన్ మ్యాంగో? నువ్వు ఇప్పుడే మామిడి పండు తినలేదా? హ్యావెంట్ యూ జస్ట్ ఈటన్ మ్యాంగో? హ్యావెంట్ యూ జస్ట్ ఈటన్ మ్యాంగో? వాళ్ళు ఇప్పుడే మామిడి పండు తినలేదా? హ్యావెంట్ దే జస్ట్ ఈటన్ మ్యాంగో? ఇలా అయితే చెప్తాం ఫ్రెండ్స్. అదేవిధంగా సబ్జెక్ట్ హీ షీ ఇట్ వస్తే ఎలా చెప్తామో చూడండి, అక్కడ హీ హ్యాస్ నాట్ అని రాసాం, ఇక్కడికి వచ్చేటప్పటికి హ్యాస్ నాట్ హీ ఆర్ హ్యాజంట్ హీ, హ్యాజంట్ షీ, హ్యాజంట్ ఇట్, హ్యాజంట్ రాజు, హ్యాజంట్ షీ జస్ట్ ఈటన్ మ్యాంగో?
ఆమె ఇప్పుడే మామిడి పండు తినలేదా? లేదా రాజు ఇప్పుడే మామిడి పండు తినలేదా? హ్యాజంట్ రాజు జస్ట్ ఈటన్ మ్యాంగో? రాజు ఇప్పుడే మామిడి పండు తినలేదా? ఇలా అయితే మనం ఈ నెగిటివ్ ని ఇంటరాగేటివ్ గా మార్చొచ్చు ఫ్రెండ్స్. మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు అంత బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఒక్కసారి నేర్చుకున్నారంటే మళ్ళీ మీరు మర్చిపోరు. సో కాబట్టి ఓపికగా వినండి, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను, చూద్దాం. ఇప్పుడు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం 2 యాక్షన్స్ అయితే మనం మాట్లాడతామని. ఏంటవి? ఒకటి, టైం తెలపకుండా గతంలో జరిగిన పనులు. మరి దీనికి ఎగ్జాంపుల్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. నేను నిన్ను పిలిచాను. నేను నిన్ను పిలిచాను. దీన్ని ఎలా రాస్తాము అంటే, నేను అంటే ఆల్రెడీ మనకు తెలిసిందే ఐ, నిన్ను అంటే యు, పిలవడాన్ని ఏమంటాం? కాల్ అంటాం. పిలిచి ఉన్నాను. ఉన్నాను అంటే మనం ఏం వాడాలి ఇక్కడ? హ్యావ్ వాడాలి. కాబట్టి ఐ హ్యావ్ కాల్ యూ. ఐ హ్యావ్ కాల్డ్ యూ. కాల్డ్ అనేది ఏంటి? విత్ కాల్, కాల్డ్ అంటాం కదా. సో ఐ హ్యావ్ కాల్డ్ యూ. నేను నిన్ను పిలిచాను. వాళ్ళు డిగ్రీ పూర్తి చేశారు అంటే వాళ్ళు డిగ్రీ పూర్తి చేసి ఉన్నారు అనే దాని మీనింగ్. సో అప్పుడు ఎలా చెప్తామంటే దే హ్యావ్ కంప్లీటెడ్ డిగ్రీ. దే హ్యావ్ కంప్లీటెడ్ డిగ్రీ. వాళ్ళు డిగ్రీ పూర్తి చేసి ఉన్నారు. అదేవిధంగా అతడు నన్ను కలిశాడు. అతడు నన్ను కలిశాడు. మరి దీన్ని ఎలా చెప్తాం? హీ హ్యాస్ మెట్ మీ. హీ హ్యాస్ మెట్ మీ. హీ వచ్చినప్పుడు హ్యాస్ రావాలి. హీ హ్యాస్ రాసాం, నన్ను కాబట్టి మీ రాసాం. మెట్ కలవడాన్ని మీట్ అంటాం. మీట్ మెట్ మెట్ కాబట్టి V3 వచ్చేసి మెట్ రాసాం. హీ హ్యాస్ మెట్ మీ. అదేవిధంగా ఆమె ఇక్కడి నుండి వెళ్ళింది. ఆమె ఇక్కడి నుండి వెళ్ళింది అంటే వెళ్ళిపోయింది అంటాం కదా. సెంట్రల్ గా ఆమె ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది అంటాం కదా. సో అలాంటి సందర్భంలో చెప్తాం షీ హ్యాస్ లెఫ్ట్ ఫ్రమ్ హియర్. షీ హ్యాస్ లెఫ్ట్ ఫ్రమ్ హియర్. లీవ్ వెళ్ళిపోవడాన్ని ఏమంటాం? లీవ్ అంటాం. కనుక V3 ఫామ్ ఏంటి? లెఫ్ట్. లీవ్, లెఫ్ట్, లెఫ్ట్ కాబట్టి షీ హ్యాస్ లెఫ్ట్ ఫ్రమ్ హియర్. ఇక్కడ నుండి అంటే ఫ్రమ్ అంటాం. హియర్ ఇక్కడ అంటే హియర్ అంటాం. కాబట్టి షీ హ్యాస్ లెఫ్ట్ ఫ్రమ్ హియర్. అదేవిధంగా రాజు అతని మొబైల్ మార్చాడు. మార్చాడు అంటే చేంజ్ చేశాడు అని. సో మరి దీని ఎలా రాస్తాం? రాజు హ్యాస్ చేంజ్డ్ హిస్ మొబైల్. రాజు హ్యాస్ చేంజ్డ్ హిస్ మొబైల్. ఇది ఒక టైప్ ఆఫ్ యాక్షన్ అయితే మనం ఇలా ఎగ్జాంపుల్స్ చెప్తాం ఫ్రెండ్స్. మరి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడే జరిగిన పనులు. మరి ఇప్పుడే జరిగాయి అంటాం కదా. సో అలాంటి పనుల ఎగ్జాంపుల్స్ ఎలా చూద్దాం ఫ్రెండ్స్. నేను నిన్ను ఇప్పుడే పిలిచాను. నేను నిన్ను ఇప్పుడే పిలిచాను. ఐ హ్యావ్ జస్ట్ కాల్డ్ యూ. ఐ హ్యావ్ జస్ట్ కాల్డ్ యూ. నేను నిన్ను పిలిచాను అంటే ఐ హ్యావ్ కాల్డ్ యూ అన్నాం. నేను నిన్ను ఇప్పుడే పిలిచాను అంటే ఐ హ్యావ్ జస్ట్ కాల్డ్ యూ. లేదా నేను నీకు ఇప్పుడే కాల్ చేశాను అన్నా కూడా ఇలాగే చెప్తాం ఫ్రెండ్స్, ఐ హ్యావ్ జస్ట్ కాల్డ్ యూ. మరి వాళ్ళు డిగ్రీ ఇప్పుడే పూర్తి చేశారు. వాళ్ళు ఇప్పుడే డిగ్రీ పూర్తి చేశారు. మీరు ఎలా అయినా చెప్పచ్చు, నో ప్రాబ్లం. సో మరి దీన్ని ఇంగ్లీష్ ఎలా చెప్తాం? దే హ్యావ్ జస్ట్ కంప్లీటెడ్ డిగ్రీ. దే హ్యావ్ జస్ట్ కంప్లీటెడ్ డిగ్రీ. అతడు ఇప్పుడే నన్ను కలిశాడు. అతడు ఇప్పుడే నన్ను కలిశాడు. సో హీ హ్యాస్ జస్ట్ మెట్ మీ. హీ హ్యాస్ జస్ట్ మెట్ మీ. జస్ట్ ఏం లేదు, టైం తెలపకుండా గతంలో జరిగిన పనులు మనం జస్ట్ అనేది యాడ్ చేస్తే అవి ఇప్పుడే జరిగిన పనులుగా మారిపోతాయి ఫ్రెండ్స్. అంతకుమించి ఏం లేదు. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఆమె ఇప్పుడే ఇక్కడి నుండి వెళ్ళింది. ఆమె ఇప్పుడే ఇక్కడి నుండి వెళ్ళింది. సో మరి దీన్ని ఎలా చెప్తాం? షీ హ్యాస్ జస్ట్ లెఫ్ట్ ఫ్రమ్ హియర్. షీ హ్యాస్ జస్ట్ లెఫ్ట్ ఫ్రమ్ హియర్. అదేవిధంగా రాజు ఇప్పుడే అతని మొబైల్ మార్చాడు. రాజు ఇప్పుడే అతని మొబైల్ మార్చాడు. మరి దీన్ని ఎలా రాస్తామో చూడండి. రాజు హ్యాస్ జస్ట్ చేంజ్డ్ హిస్ మొబైల్. రాజు హ్యాస్ జస్ట్ చేంజ్డ్ హిస్ మొబైల్. ఇలా అయితే మనం ఎగ్జాంపుల్స్ చెప్తాం ఫ్రెండ్స్. నేను ఇప్పుడు 1 or 2 ఎగ్జాంపుల్స్ అయితే మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిఫరెంట్ సెంటెన్సెస్ ఎలా రాయాలి అనేది. మీరు రిమైనింగ్ వాటికైతే మీ ఓన్ గా డిఫరెంట్ సెంటెన్సెస్ రాయడం ప్రాక్టీస్ చేయండి.
మరి ఇప్పుడు మనం ప్రతి సెంటెన్స్ కూడా పాజిటివ్ ఇంటరాగేటివ్ నెగిటివ్ ఇంటరాగేటివ్ ఉంటుందని తెలుసు. మరి కొన్ని ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. వాళ్ళు సీఎంని కలిశారు. వాళ్ళు సీఎంని కలిశారు. వాళ్ళు అంటే మనకు తెలిసి ఏంటి, దే అంటాం. సీఎం అంటే సీఎం. కలవడం అంటే ఏంటి, మీట్. జనరల్ గా ఇక్కడ కలిసి ఉన్నారు, కలిశారు, ఆల్రెడీ కలిశారు కాబట్టి మనకి V3 వాడాలి కాబట్టి మెట్. ఉన్నారు అంటే హ్యావ్, దే కాబట్టి హ్యావ్ వాడతాం. సో కాబట్టి దీన్ని ఎలా రాస్తామో చూడండి. దే హ్యావ్ మెట్ ది సీఎం. దే హ్యావ్ మెట్ ది సీఎం. సీఎం అనడం ది సీఎం అంటాం వరే కాబట్టి. సో దే హ్యావ్ మెట్ ది సీఎం ఇలా రాస్తాం. మరి దీనికి ఇంటరాగేటివ్ ఏమిటి, వాళ్ళు సీఎం ని కలిశారా, వాళ్ళు సీఎం ని కలిశారా. సో ఇది మనకు తెలిసిందే. జస్ట్ ఏం దేని హ్యావ్ ని మనం ఇంటర్చేంజ్ చేస్తే క్వశ్చన్ అయిపోతుంది. హ్యావ్ దే మెట్ ద సీఎం, హ్యావ్ దే మెట్ ద సీఎం. వాళ్ళు సీఎం ని కలిశారా, వాళ్ళు సీఎం ని కలవలేదు. పాజిటివ్ నెగిటివ్ కలిశారు, కలవలేదు నెగిటివ్. సో వాళ్ళు సీఎం ని కలవలేదు. సో ఇక్కడ మనకు తెలిసి ఏంటి, ఏం రాస్తాం, దే హ్యావ్ నాట్ మెట్ ద సీఎం. దే హ్యావ్ నాట్ మెట్ ద సీఎం. సో వాళ్ళు సీఎం ని కలవలేదు. కలవలేదా, వాళ్ళు సీఎం ని కలవలేదా క్వశ్చన్. మరి దీన్ని ఎలా రాస్తామో చూడండి. హ్యావెంట్ దే మెట్ ద సీఎం, హ్యావెంట్ దే మెట్ ద సీఎం ఆర్ హ్యావ్ నాట్ దే మెట్ ద సీఎం. వాళ్ళు సీఎం ని కలవలేదా. ఇలా అయితే మనం డిఫరెంట్ సెంటెన్సెస్ రాస్తాం ఫ్రెండ్స్. మరి ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. అదేంటంటే, మా ఫ్రెండ్ ఇప్పుడే రూమ్ మార్చాడు. మా ఫ్రెండ్ ఇప్పుడే రూమ్ మార్చాడు. మరి దీన్ని ఎలా చెప్తామో చూద్దాం ఫ్రెండ్స్. మై ఫ్రెండ్ హ్యాస్ జస్ట్ చేంజ్డ్ ద రూమ్. మై ఫ్రెండ్ హ్యాస్ జస్ట్ చేంజ్డ్ ద రూమ్. మరి మా ఫ్రెండ్ ఇప్పుడే రూమ్ మార్చాడా అని క్వశ్చన్ చేయాలి. మా ఫ్రెండ్ ఇప్పుడే రూమ్ మార్చాడా అని అడగాలి. ఎలా చెప్తాం, హ్యాస్ మై ఫ్రెండ్ జస్ట్ చేంజ్డ్ ద రూమ్. హ్యాస్ మై ఫ్రెండ్ జస్ట్ చేంజ్డ్ ద రూమ్. సారీ ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ మార్క్ రావాలి, మిస్ అయింది. మీరు క్వశ్చన్ మార్క్ అయితే యాడ్ చేసుకోండి. ఇలా అయితే చెప్తాం ఫ్రెండ్స్. నెక్స్ట్, మా ఫ్రెండ్ ఇప్పుడే రూమ్ మార్చలేదు. మా ఫ్రెండ్ ఇప్పుడే రూమ్ మార్చలేదు. దీని ఎలా చెప్తాం, మై ఫ్రెండ్ హ్యాస్ నాట్ జస్ట్ చేంజ్డ్ ద రూమ్. మై ఫ్రెండ్ హ్యాజంట్ జస్ట్ చేంజ్డ్ ద రూమ్. మా ఫ్రెండ్ ఇప్పుడే రూమ్ మార్చలేదు. మా ఫ్రెండ్ ఇప్పుడే రూమ్ మార్చలేదా, మా ఫ్రెండ్ ఇప్పుడే రూమ్ మార్చలేదా. ఇలా అయితే క్వశ్చన్ చేస్తాం. మరి దీన్ని ఎలా చెప్పాలి, హ్యాజంట్ మై ఫ్రెండ్ జస్ట్ చేంజ్డ్ ద రూమ్. హ్యాజంట్ మై ఫ్రెండ్ జస్ట్ చేంజ్డ్ ద రూమ్. ఇక్కడ కూడా క్వశ్చన్ మార్క్ మిస్ అయింది ఫ్రెండ్, లాస్ట్ లో క్వశ్చన్ మార్క్ అయితే యాడ్ చేసుకోండి. ఇలా అయితే మనం పాజిటివ్ సెంటెన్స్, దానికి నెగిటివ్, దానికి ఇంట్రాగేటివ్, అలాగే నెగిటివ్ సెంటెన్స్ ఎలా రాస్తాం, దానికి ఇంట్రాగేటివ్ ఎలా రాస్తాం అనేది మీకు అర్థమవుతుంది అనుకుంటాను ఫ్రెండ్స్. సో మరి ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. సో ఏంటంటే నెక్స్ట్ ఎగ్జాంపుల్, నువ్వు నాకు కాల్ చేసావు. నువ్వు నాకు కాల్ చేసావు. మరి దీన్ని ఎలా చెప్తాం, యూ హ్యావ్ కాల్డ్ మీ. నువ్వు అన్నాం కాబట్టి యూ హ్యావ్ కాల్డ్ మీ. ఇలా అయితే రాస్తాం ఫ్రెండ్స్. నువ్వు నాకు కాల్ చేసావా, నువ్వు నాకు కాల్ చేసావా అడుగుతాంగా. సో మరి ఇది క్వశ్చన్. మరి దీన్ని ఎలా రాస్తాం, హ్యావ్ యూ కాల్డ్ మీ. హ్యావ్ యూ కాల్డ్ మీ. నువ్వు నాకు కాల్ చేసావా అంటాం కదా. మరి నువ్వు నాకు కాల్ చేయలేదు. నువ్వు నాకు కాల్ చేయలేదు, నెగిటివ్ ఏంటి, నువ్వు నాకు కాల్ చేయలేదు. మరి దీన్ని ఎలా రాస్తాం, యూ హ్యావ్ నాట్ కాల్డ్ మీ. నువ్వు నాకు కాల్ చేయలేదు అంటే యూ హ్యావ్ నాట్ కాల్డ్ మీ. నువ్వు పిలవలేదు అన్నా యూ హ్యావ్ నాట్ కాల్డ్ మీనే అంటాము. నువ్వు నాకు కాల్ చేయలేదు అన్నా యూ హ్యావ్ నాట్ కాల్డ్ మీనే అంటాము. మరి దీన్ని ఎలా క్వశ్చన్ చేయాలి, నువ్వు నాకు కాల్ చేయలేదా, నువ్వు నాకు కాల్ చేయలేదా. మరి దీన్ని ఎలా రాస్తాం, హ్యావెంట్ యూ కాల్డ్ మీ. హ్యావెంట్ యూ కాల్డ్ మీ. ఇలా అయితే డిఫరెంట్ సెంటెన్సెస్ అనేవి రాస్తాం ఫ్రెండ్స్. ఇంకొక ఎగ్జాంపుల్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. అదేంటంటే, అతను నిన్ను ఇప్పుడే చూశాడు. అతను నిన్ను ఇప్పుడే చూశాడు. దీన్ని ఎలా రాస్తాం, హీ హ్యాస్ జస్ట్ సీన్ యూ. హీ హ్యాస్ జస్ట్ సీన్ యూ. అర్థమైంది అనుకుంటాను ఫ్రెండ్స్. సో మరి దీనికి ఇంట్రాగేటివ్ ఏంటి, అతను నిన్ను ఇప్పుడే చూశాడా, అతను నిన్ను ఇప్పుడే చూశాడా.
జస్ట్ ఇంటర్చేంజ్ చేసి సరిపోతుంది, మనకు తెలిసిందే. హ్యాస్ షీ జస్ట్ సీన్ యూ, హ్యాస్ హీ జస్ట్ సీన్ యూ, అతను నిన్ను ఇప్పుడే చూసాడా, ఇలా అయితే చెప్తాం. మరి అతను నిన్ను ఇప్పుడే చూడలేదు, అతను నిన్ను ఇప్పుడే చూడలేదు, దీన్ని ఏమంటాం? హీ హ్యాస్ నాట్ జస్ట్ సీన్ యూ, హీ హ్యాస్ నాట్ జస్ట్ సీన్ యూ. మరి దీని క్వశ్చన్ ఏంటి? అతను నిన్ను ఇప్పుడే చూడలేదా, అతను నిన్ను ఇప్పుడే చూడలేదా అని అడుగుతాం. మరి దీనికి ఎలా క్వశ్చన్ రాస్తాం? హ్యాజంట్ హీ జస్ట్ సీన్ యూ, హ్యాజంట్ హీ జస్ట్ సీన్ యూ. మనం ప్రొనౌన్స్ చేసే విధానంలోనే మనం క్వశ్చన్ అడుగుతున్నాం, అర్థం ఫ్రెండ్స్. సో కాబట్టి చూడండి, హీ హ్యాస్ జస్ట్ సీన్ యూ, హ్యాస్ హీ జస్ట్ సీన్ యూ, హీ హ్యాస్ నాట్ జస్ట్ సీన్ యూ, హ్యాజంట్ హీ జస్ట్ సీన్ యూ. ఇలా అయితే మనం ప్రొనౌన్సియేషన్ అది చేయాలి ఫ్రెండ్స్. సో ఈ సెషన్ అయితే మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్, బాగా యూస్ఫుల్ కూడా. ఆల్మోస్ట్ మనం 2 యాక్షన్స్ మనం ఇక్కడ చెప్తున్నాము. ఈ సెషన్స్ లో 2 పనులను ఎలా చేయాలో చెప్తున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ దిస్ సెషన్. అగైన్ మళ్ళీ మనం నెక్స్ట్ సెషన్ లో అయితే కలుద్దాం ఫ్రెండ్స్.